Hi all. So through this video I want to make a small request to all the school teachers who are working in school setup. సో టీచర్స్ అందరినీ ఒక స్మాల్ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ద స్కూల్ సెటప్, మీ క్లాస్లో ఒక 30 మంది పిల్లలు ఉన్నట్లయితే కనుక 28 మంది చాలా బాగుంటారు, లేదా 20 మంది చాలా బాగుంటారు. ఒక 5 లేకపోతే ఒక 10 మందో అట్లీస్ట్ ఒక ఇద్దరన్నా సరే క్లాస్లో మీ మాట వినకుండా, మీరు చెప్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వకుండా, క్లాస్ని డిస్టర్బ్ చేయడము, అటు ఇటు చూడడము, లేచి తిరుగుతూ ఉండడము, మీ క్వశ్చన్స్కి సరిగా ఆన్సర్ చేయకపోవడము, లేకపోతే మీ క్లాస్కి సంబంధించిన మెటీరియల్స్ తీసుకొని రాకుండా ఉండడము, పిల్లలతో గాసిప్ చేస్తూ ఉండడము. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ చూస్తూనే ఉంటారు. సో చాలామంది టీచర్స్ ఈ మధ్య కాలంలో కొంతమంది అవగాహన ఉంటుంది, వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. బట్ కొంతమంది టీచర్స్ ఏం చేస్తున్నారంటే దే స్టార్టెడ్ కంప్లైనింగ్ ఆన్ ద చైల్డ్. ఎలా కంప్లైంట్ చేస్తున్నారు పేరెంట్కి? మీ చైల్డ్కి డిసిప్లైన్ లేదు, మీరు అసలు క్లాస్ ఇలా చూసుకోండి, మీరు ఇంటి దగ్గర ఇలా ఉంటే మేము అడ్మిషన్ ఉంచలేము, సో టేక్ ఏ స్ట్రిక్ట్ యాక్షన్ అని చెప్పేసి వాడి మీద నెగిటివ్ ఇది చేస్తూ ఉన్నారు. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ యూ నీడ్ టు ఎడ్యుకేట్ టు ద పేరెంట్ దట్ కిడ్ నీడ్ సమ్ మోర్ అసిస్టెన్స్. ఇక్కడ కిడ్ అలా చేస్తున్నారు అని అంటే కనుక వాడికి ఇంకొంచెం అసిస్టెన్స్ కావాలి. అంతే తప్ప వీడు మంచి చైల్డ్ కాదు, డిసిప్లైన్ చైల్డ్ కాదు, గుడ్ చైల్డ్ కాదు అని వాడికి ఒక లేబుల్ ఇవ్వడం ఈజ్ నాట్ ఎ టీచర్ రెస్పాన్సిబిలిటీ. సో బీయింగ్ ఎ టీచర్ యూ నీడ్ టు కరెక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్, యూ నీడ్ టు నర్చర్ ద చైల్డ్ ఇన్ అ వే దట్ దే కెన్ బీ ఎ లీడర్, దే కెన్ బికమ్ ఎ లీడర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్స్ అందరూ అర్థం చేసుకొని కిడ్కి ఒక లేబుల్ ఇవ్వకుండా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయండి. కిడ్ చాలా బాగున్నాడు, కొన్ని ఏరియాస్లో ఫిజికల్ స్పోర్ట్స్లో బాగుంటారు ఇలాంటి పిల్లలు, అలాగే వాళ్ళు వేరే లీడర్షిప్ క్వాలిటీస్లో చాలా బాగుంటారు, బట్ కొన్ని ఏరియాస్లో మిస్సింగ్ పాయింట్స్ ఉంటాయి. వాడు అలానే ఉంటాడు, వాడు వినడు అనే లేబుల్ ఇవ్వకుండా టీచర్స్ కూడా ఆ పాయింట్ని ఐడెంటిఫై చేసి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళలో ఉన్న లెర్నింగ్ డిసబిలిటీస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళలో కొంతమంది పిల్లలు ప్రాడిజీ చిల్డ్రన్ కూడా ఉంటారు, వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది బట్ దే కెనాట్ సిట్ క్వైట్. సో కొంత ADHD కాంపోనెంట్స్ ఉంటాయి కొంతమంది పిల్లల్లో, ఇవి మీరు మాత్రమే ఫాస్ట్గా ఐడెంటిఫై చేయగలరు. సో మీరు ఐడెంటిఫై చేసి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇంటర్వెన్షన్ వైపు తీసుకురాగలిగితే కనుక కిడ్కి అది చాలా హెల్ప్ అవుతుంది. సో త్రూ దిస్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ ఫర్ దిస్.